ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో చేరి ఉన్న దైవజనులందరికీ, అలాగే సహోదర సహోదరులు, పెద్దలు అందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు. రేపు రాత్రికి మీటింగ్ లేదనుకుంటాయడ లేదు కదా, అంటే నైట్ మీటింగ్స్లో ఇది ఆఖరి కూడిక. గురువారం రాత్రి ఒక మీటింగ్ జరిగింది, శుక్రవారం రాత్రి ఒక మీటింగ్ జరిగింది, ఇది శనివారం రాత్రి మరొక మీటింగ్ జరుగుతూ ఉంది. 3 రాత్రుల్లో మీరు దేవుని వాక్యాన్ని వినడానికి ఆశతో వచ్చారు. దైవజనులు అనేక మంది చక్కని వర్తమానాలు మనకు అందించారు. శ్రేష్టమైన సంగతులను మనం వింటూ వస్తున్నాం. పగలు విన్నా రాత్రులు విన్నా దేవుని మాటలు కనుక మన హృదయంలో జాగ్రత్తగా భద్రం చేసుకొని ఆ మాటల ప్రకారంగా మనం అనుసరించడం చాలా ప్రాముఖ్యమైన మాట. పాట పాడకుండా కూడా వాక్యం చెప్పమన్నారంటే టైం ఎక్కువ లేదని అర్థం, అంతేగా. ఎక్కువ సమయం లేదు, అన్నగారు త్వరగా ముగించాలా, పాట పాడి ప్రార్థన చేసి ఒక సహోదరుడు వచ్చి అదంతా పాట కుదరదు, తొందరగా ముగియండి అని అర్థం. అదే ఎక్కువ సమయం వినాలని అంట. సరే, నాకేం ఎట్ట అర్థం అవుతుంది కాదా, ఓకే సరే. ఎట్టయినా కూడా మొత్తం మీద 9:30 లోపల ముగించాల, అది బాగుంటుంది. రాత్రుల్లో కూడికల్లో 9:30 ఈజ్ ది ఎగ్జాక్ట్ టైం, కరెక్ట్ టైం అది. అందుచేత ఈ రాత్రి వేళ దైవ గ్రంథంలో నుండి కొన్ని సంగతులు మనము ధ్యానం చేయవలసి ఉంది. దేవుని మాటలు మనకు నిత్య జీవాన్ని ఇస్తాయి. దేవుని మాటలు మనలను బ్రతికిస్తాయి. దేవుని మాటలు మనకు బలమిస్తాయి. దేవుని మాటలు మనలను వృద్ధిపరుస్తాయి. దేవుని మాటలు మనలను ఫలభరితంగా చేస్తాయి. నేను 4-5 మాటలు అన్నా, వరుసపెట్టి అన్నా. శ్రద్ధగా వింటే అర్థమవుతాయి, శ్రద్ధగా వినకపోతే ఏం వంట పట్టవు. దేవుని మాటలు మనకు నిత్య జీవం ఇస్తాయి. దేవుని మాటలు మనల్ని బ్రతికిస్తాయి. బ్రతికిన మనకు బలమిస్తాయి. బలపరిచిన మనలను ఫలభరితంగా చేస్తాయి, అభివృద్ధి చెందేటట్టుగా చేస్తాయి. సో దేవుని వాక్యం ఎంత అవసరమైందో, శ్రేష్టమైందో మనకు అర్థం అవుతా ఉంది. ఆయన మాట వినాలి, ఆయన మాట వినాలి. మనము ప్రారంభపు మీటింగ్ నుండి ద్వితీయోపదేశకాండ గ్రంథంలో దేవుని మాట వినాలి అనేటువంటి సంగతులే ఎక్కువగా మనం ధ్యానం చేస్తూ వచ్చాం. దేవుని ఆజ్ఞలు విని, దేవుని కట్టడలు విని, వాటిని గ్రహించి అనుసరించడం చాలా ప్రధానమైన అంశమని మనము దైవ గ్రంథంలో విన్నాం. మరి దేవుని సేవకులు ప్రతి సమయంలో మాట్లాడుతున్న మాటలన్నీ కూడా దేవుని మాటలు అని మనసున పెట్టి శ్రద్ధగా వినాలి. నేను ఒక 3 సందర్భాలు ఈ పూట జ్ఞాపకం చేసి, ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుట ద్వారా మనం పొందేటువంటి లాభం, మేలు, ఆశీర్వాదం అనేటువంటి వాటిని గురించి మీ మధ్యలో ఉంచాలని నేను ఇష్టపడుతున్నాను. పాత నిబంధన గ్రంథంలో
మనందరికి తెలుసు, ఆదికాండ గ్రంథం 6వ అధ్యాయంలో జల ప్రళయాన్ని గురించి వ్రాయబడి ఉంది. ఆదికాండ గ్రంథం 6వ అధ్యాయంలో, 7వ అధ్యాయంలో, 8వ అధ్యాయంలో అట్లా వరుసగా మనం చదువుతూ ఉంటే జల ప్రళయాన్ని గురించి దేవుడు నోవహుతో మాట్లాడాడు. చదివిస్తే చాలా చదవాల్సి వస్తాయి, అందుకని నేను గుర్తు చేస్తున్నా, మీకు జ్ఞాపకం చేస్తున్నా, ఈ అందరికి తెలిసిన అంశాలు కనుక. దేవుడు నోవహుతో చెప్పాడు, నోవహు, ఈ భూమి మీద ఉన్నటువంటి జనులు వారి పాపం అధికమైపోయింది, నేను వాళ్ళని సహించలేకపోతున్నా, దౌర్భాగ్యంగా తయారయ్యారు, అందుకనే భూమి మీద ఉన్నటువంటి మనుషులందరినీ, జీవరాశులన్నిటినీ నీళ్ళల్లో ముంచి చంపేద్దాం అనుకుంటున్నా. కానీ నీకు చెప్పాలనిపించింది. మరి కారణం ఏమిటంటే, ఈ తరంలో భూమి మీద ఉన్న మనుషుల్లో నీవు నీతిమంతుడు అని అర్థమైంది, నీవు నీతిమంతుడు అని నేను గ్రహిస్తున్నాను. అందుకే నిన్ను ఒక్కడిని బతకనిచ్చి, నీ కుటుంబాన్ని బతకనిచ్చి, తర్వాత మరలా భూమి మీద సంతతిని ఏర్పాటు చేయవచ్చు. సౌండ్ పెంచు. దేవుడు నోహతో మాట్లాడుతున్నాడు, ఈ తరము వారిలో నీవే నీతిమంతుడవు, లోకమంతా పాపంతో నిండిపోయింది, దుర్మార్గంతో నిండిపోయింది. 7వ అధ్యాయం 1వ వచనం చూడండి. ఆదికాండ గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనం. యెహోవా, ఈ తరములో నీవే నా ఎదుట నీతిమంతుడు అయ్యుండుట చూచితిని గనుక. నోవతో మాట్లాడుతున్నాడు, ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడు అయి ఉండట చూచితిని గనుక నీవును నీ ఇంటి వారు ఓడలో ప్రవేశించుడి. ఓడలో ప్రవేశించండి, బతకండి. మిగిలిన వాళ్ళందరూ చచ్చిపోతారు. ఎందుకంటే వాళ్ళు వినేవాళ్ళు కాదు, చెప్పేవాళ్ళు కాదు. ఉన్న పరిస్థితిని గురించి వివరిస్తుంటే కూడా అది తప్పు అని వారికి తెలియడం లేదు. దారుణమైన పరిస్థితుల్లో ఉన్నారు జనం. దేవుని దృష్టికి నోవహు నీతిమంతుడిగా ఉన్నాడు, కానీ లోకమంతా దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఉంది. భూలోకం చెడిపోయింది. 6వ అధ్యాయం 12వ వచనం చదివయ్యా. 6:12. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను. భూలోకములో ఉన్న మనుషులందరూ ఎలాగున్నారు? చెడిపోయిన వారుగా ఉన్నారు. చెడిపోయింది భూలోకం. భూమి మీద ఉన్న సమస్త శరీరులు తమ మార్గములు చెరిపివేసుకొని ఉన్నారు. నేనైతే వారిని యథార్థవంతులుగా సృష్టించాను, కానీ వారు చెరిపేసుకున్నారు. చాలా బాధ కలిగింది దేవునికి. అందుకే అన్నాడు, జల ప్రళయం ద్వారా ఈ ప్రజలను నశింపజేస్తాను, నువ్వు ఒక ఓడ నిర్మించు, మీ కుటుంబం వారందరూ అందులో ప్రవేశించండి. జనమందరూ కూడా చెప్పులే. ఏమని? దేవుడు ఓడ నిర్మించమన్నాడు, అందులో ప్రవేశించిన వారు బ్రతుకుతారు, ఎవరు ఓడలో ప్రవేశించరో వారు మరణిస్తారు. దేవుడు చెప్పమన్న సందేశం జనానికి నమ్మకం పుట్టట్లా. ఒకవేళ నేను కానీ రాత్రి వేళ దేవుడు ఆకాశం నుంచి డబ్బులు కురిపిస్తాడు అని చెప్పాను అనుకో, మీకు ఎట్టుంటుంది?
అన్న ఏందన్న మరి కొత్త సంగతి చెబుతున్నావు? ఆకాశం నుండి వర్షం పడుతుంది, ఆకాశం నుండి మంచు కురుస్తుంది. ఒకవేళ వర్షం పెద్దదిగా ఉంటే వడగళ్ళు పడతాయి, తీవ్రంగా ఉంటే ఉరుములు మెరుపులు వస్తాయి, పిడుగులు వస్తాయి. ఒకవేళ ఒక మంచు మరీ పెద్ద పెద్ద సైజులో కూడా పడవచ్చు వడగళ్ళు. అంతేగాని డబ్బులు పడతాయా? డబ్బులు పడతాయి అంటే ఏమంటే ఊరికయ్యా నువ్వు పోయి చెప్పేవు కానీ అనరా? అనరా? మీరందరూ రేపు ఉదయం 10 గంటలకల్లా పెనియేలు ప్రార్థన మందిరం దగ్గరికి రండి, దేవుడు ఆకాశం నుండి డబ్బు కురిపించబోతున్నాడు, ఎంత కావాల్సిన వాళ్ళని కోతాలు తెచ్చుకోండి అన్నాను అనుకోండి. ఆ నోట అందరికి తెలుస్తుంది, కానీ నమ్మేవాళ్ళు ఎవరు? ఆ సహోదరుడు నారయ్య ఒక్కడు కోతం తెచ్చుకున్నాడు అనుకో, ఏడకరా వెళ్తున్నావు అని అడిగితే మిగిలిన వాళ్ళు అన్న చెప్పాడు ఆడికి పోతున్నాను, గోతం నుండి డబ్బులు తెచ్చుకుందామని ప్లాన్ నాది అని అన్నాడు అనుకోండి. జనం అందరూ ఏమంటారు చెప్పండి? ఎర్రడు మంచుడు ఆయన ఏదో చెప్పాడు అనుకో, నమ్మటమేనా అని హేళన చేస్తారు, ఎగతాళి చేస్తారు. దేవుడు నోవాకు చెప్పింది అట్నే ఉంది. అంతకుముందే వర్షం పడేది కాదంట, మేఘావృతమై వర్షం పడేది లేదు. అప్పటి రోజుల్లో భూమిలో ఉన్నటువంటి నీరు పైకి ఊపికి పొలాల్లో ఆవిరి ద్వారా నీళ్ల ద్వారా పంటలు పండి. భూమిలో నీళ్లు ఉన్నాయా లేవా? ఉంటేనే కదా మనం బావులు తవ్వుకొని నీళ్లు తీసుకునేది. భూమి లోపల నిక్షిప్తంగా నీరు ఉన్నది. కానీ దేవుడు ఏం చెప్పాడంటే ఆ దినాన ఆకాశములో నుండి మేఘావృతమై వర్షం పడుతుంది. ఆ వర్షం కూడా ఏమైనా ఒకరోజు అరరోజు పడుతుంది అనుకుంటున్నారా? 40 దినాలు పడుతుంది అని చెప్పాడు. ఎన్ని రోజులు? 40 రోజులు రాత్రింబగళ్ళు కురుస్తుంది. అందులో ఖచ్చితంగా అందరు మునిగి సస్తారు. పెద్ద జల ప్రళయం, ప్రపంచమంతా మునిగిపోద్ది. కొండలు కూడా మునిగిపోతాయి. కొండల మీద చెట్లు ఉంటాయి, అవి కూడా మునిగిపోతాయి. కొండల మీద 15 మూరలెత్తు నీళ్లు ప్రవహిస్తాయి. ఈ మాటలు చెబితే అస్సలు నమ్మబుద్ధి కాలే. ఊరికి పడ్డప్పుడు చూడొచ్చులే కానీ రా అనుకున్నారు. కానీ విచిత్రం చెప్పనా, అందరూ వాడ కట్టడానికి మాత్రం సహాయం చేశారు. కట్టెలు తెచ్చేవాడు, అరణ్యానికి పోయేవాడు, తోపుడు పెట్టేవాడు, చెల్ల బిగిచ్చేవాడు, ఏందేందో రకరకాల పనులు ఆ కట్టడంలో నమ్మకపోయినా కూడా పనిచేస్తున్నారు. నోవా చెప్పిన మాట నమ్మలా, దేవుడు చెప్పిన మాట నమ్మలా. కానీ ఓడ కడుతుంటే నోవా డబ్బులు ఇస్తున్నాడు పని చేసిన వాళ్ళకి. ఏమిస్తున్నాడు చెప్పండి? నేను అన్నమాట చెప్పండి. డబ్బులు ఇస్తున్నాడు. నోవా ఏమిస్తున్నాడు? డబ్బులు ఇస్తున్నాడు. అంటే వీళ్ళు పని చేస్తున్నారు కానీ నమ్మకంతో కాదు. దేనికోసం? డబ్బు కోసం పనిచేస్తారు. నమ్మని వాళ్ళు కూడా పనిచేస్తారు. దేనికోసం చేస్తారు? డబ్బు కోసం చేస్తారు. ఈ రోజుల్లో కూడా చాలామంది సంఘాలు కడుతున్నారు, నమ్మకంతో కాదు. దేనికోసం కడతారు? నేనన్నమాట అంటానికి ఏంది మీకు అంతలో మొహమాటంగా ఉందే? డబ్బుల కోసం కడతారు. చెప్పండి, డబ్బుల కోసమే కడతారు. ఏమోనండి మాకేం తెలుసు, ఆయన కట్టమన్నాడు కట్టామో, ఇది చెప్పమన్నాడు చెప్పామో, నెలాఖరికి మాకు జీతం వస్తుంది. దట్స్ ఆల్. ఇంకా అంతకుమించి వేరే ఏమీ లేదు. కానీ వాస్తవానికి దేవుడు చెప్పిన మాట నమ్మింది నోవహు. నోవహుకున్న 3 కుమారులు, 3 కోడళ్ళు, వారు నమ్మారు. కాబట్టి దేవుడు చెప్పిన సమయంలో వారు వాడలోనికి వెళ్ళి వాళ్ళు ఉన్నారు. ఆడ వ్రాసిన మాట, దేవుడు తలుపు వేసెను. తలుపులు చేసింది ఎవరు? ఏది వీళ్ళు ఆశ్చర్యంగా చూస్తున్నారు అందరూ. తలుపులు చేసింది ఎవరు? పనివాళ్ళు చేశారు. దేవుడిచ్చిన ప్రణాళిక ప్రకారంగా పనివారులు, చెక్కలు, కర్రలు
మొద్దులు వాటన్నిటిని ఉపయోగించి తీసిన మాట నిజమే, కానీ తలుపేసింది ఎవరు అని రాసింది బైబిల్లో. దేవుడు తలుపు వేశాను. ఒక విచిత్రమైన మాట కూడా మనం గుర్తుపెట్టుకోవాలా. దేవుడు తలుపు వేస్తే ఇంకెవడు తీయలేడు, దేవుడు తలుపు తీసి పెడితే ఎవడు వేయలేడు. ఇఫ్ గాడ్ ఓపెన్స్ ద డోర్ నో బడీ కెన్ క్లోజ్ ఇట్. ఇఫ్ గాడ్ క్లోజెస్ ద డోర్ నో బడీ కెన్ ఓపెన్ ఇట్. దేవుడు తలుపు వేస్తే మూయగలిగిన వాడు ఎవడు లేడు, దేవుడు తలుపు తీసి పెడితే, దేవుడు తలుపు వేస్తే తీయగలిగిన వాడు లేడు, తీసి పెడితే వేయగలిగిన వాడు కూడా ఎవరు లేరు. అందుచేత ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలా. ఎన్ని సంవత్సరాలు పట్టింది తెలుసా? ఆ ఓడ నిర్మించడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది చెప్పండి? 120 సంవత్సరాలు. ఆ ఓడ కట్టడానికి 120 సంవత్సరాలు పట్టింది. ఎన్ని డబ్బులు ఖర్చు అయి ఉంటాయో. దేవుడు ఏమన్నా పైనుంచి డబ్బులు మూట పడేశాడంటే ఏమిలే. నోవాకు ఉన్నటువంటి పొలం అమ్ముకున్నాడు, ఇళ్ళు అమ్ముకున్నాడు, ఆస్తి అమ్ముకున్నాడు, అన్నీ అమ్మాడు. దేవుడు చేయమన్న పని చేస్తున్నాడు. ఏమిటి నోవాకు తెక్కలోడు కాకపోతే ఎందుకు ఏం నమ్ముకొని ఆ వాడ కడుతున్నావు? దేవుడు చెప్పాడు. దేవుని మాట నమ్మి నోవహు అంత పెద్ద పని పెట్టుకొని నిర్మాణం చేస్తున్నాడు. దేవుడు చెప్పాడు, నోవహు మనుషులకు చెప్పాం అయిపోయింది, 120 ఏళ్ళు అవుతా ఉంది. అరణ్యములో ఉన్నటువంటి జంతువులకు చెప్తున్నా నేను. ఏమని? బతకాలనుకున్న వాళ్ళు ఇద్దరిద్దరు లోపలికి రండి అని చెప్తా. 2 జంతువులు వచ్చి పైకి ఎక్కుతాయి. మెట్లు సరిగి పెట్టండి, వాటికి కూడా ఆహారం సిద్ధపరచండి అన్నాడు. అలాగైతే పులు జాతులు, పులులు 2, ఏనుగులు 2, గుర్రాలు 2, ఇటు వరుసగా చెప్పుకుంటూ తెల్లారిందాక చెప్పాలి. మళ్ళీ అన్ని జంతువుల్లో 2 ఆడది మొగది అన్నిటిని వరుసగా నిలబడి ఎక్కించాడు. అరణ్యంలోంచి వస్తున్నాయి. నోవా నిలబడి ఎక్కిస్తా ఉన్నాడు ఎవరెవరు ఆడ ఉండాలని. ఆ ఊరోళ్ళు, ఆ కట్టినోళ్ళు, ఆ చుట్టూన్న వాళ్ళు చూడటంలా చూస్తున్నారా లేదా? చూస్తుంటే కొద్దిగానే ఆలోచించొద్దంటయా. ఒరే, మనుషులకు మనకు చెప్పినా మనం వినకపోతే ఈ నోరు లేని జంతువులు 2 వచ్చి ఎక్కుతున్నాయి. ఏంది? ఏమిటి వింత? కనీసం నోవాహుని అడిగారా? ఏందయ్యా ఈ వింత? జంతువులు చెక్కుతున్నాయి ఏంది అని అడగలేదే. విచిత్రం అనిపిస్తుంది అనమాట. అంటే జంతువులు తెలివి తక్కువైనట్టు, మనిషి అంశాల మేధావి అయినట్టు, ఈడంశాన గొప్పోడైనట్టు, ఉత్కృష్టమైన మానసిక స్థితి కలిగినటువంటి మానవుడు ఉన్నతమైన వాడని ఫీలింగు. దేవుడు చెప్పిన మాట వినరు. తెలివి లేని వాళ్ళు, పామరులైన వారు, జ్ఞానులు కానివారు దేవుడు ఒక మాట చెబితే తేలిగ్గా వింటారు, నమ్ముతారు. ఎక్కువ చదవని వాళ్ళందరూ ధన్యులు. ఎక్కువ చదవని వాళ్ళందరూ చాలా మంది ఫీల్ అవుతున్నారు, మేమేం చదివామయ్యా, మాకేమైనా ఇంగ్లీష్ వచ్చా, సాంస్క్రిట్ వచ్చా, అది వచ్చా, ఇది వచ్చా. ధన్యులు. గొర్రెల కాపర్లకు వర్తమానం తెలియగానే తెల్లారేటప్పటికల్లా పరిగెత్తుకుంటూ వచ్చి యేసు ప్రభువుని చూశారు వాళ్ళు. మేధావులైన జ్ఞానవంతులైన వారు గ్రంథాలు పరిశీలించి, నక్షత్రాలు పరిశీలించి, అది పరిశీలించి, ఇది పరిశీలించి వారి జ్ఞానం ప్రకారంగా నడుస్తూ వస్తే 2 ఏళ్ళు పెట్టింది యేసు ప్రభు దగ్గర రావడానికి. ఎవరు ముందు వచ్చారు? జ్ఞానుల, పామరుల? పామరుల ధన్యుల, జ్ఞానుల ధన్యులు? మీరు చెప్పండి. ఇప్పుడు చెప్పండి. చదువు లేని వారులారా మీరు ధన్యులు సుమతి. ఎందుకంటే దేవుని మాట నమ్ముతాం అంతే. మనం చాలా తొందరగా నమ్ముతాం. మేధావి అంత తొందరగా నమ్మడం. పరిశీలించి రీజన్స్, చాలా దానికి ఉన్నటువంటి రీజన్స్ అన్నీ చూసి, అది చూసి, ఇది చూసి ఆఖరికి ముసలోడైపోయేటప్పుడు
యేసు ప్రభువే నిజమైన దేవుడని అర్థమైందండి. ఏం చేయడానికి ఈ జాబును అర్థమై ఏం చేస్తావా నువ్వు ఇప్పుడు? అప్పుడు అలా పాట మొదలు పెట్టాలా. ఏం పాట అది? అరణ్యంలో కేక వినపడింది నాకు. ఏం కేక అది? హృదయారణ్యంలో నాది ఏదో స్వరం వినపడింది, పాడాలనుకున్నాను అప్పుడు పాడకపోతుంది, ఇప్పుడు పాడలేకపోతుంది. నడవాలనుకున్నా అప్పుడు నడవకపోతుంది, ఇప్పుడు నడవలేకపోతుంది. చెయ్యాలనుకున్నా ఇయ్యాలనుకున్నా ఏందేందో రాశాడు. అది ఇది ఎవడురా ఇది రాసినోడు అన్నా నేను. ఎవడురా ఈ పాట రాసినాడు? అప్పుడు చేయకుండా ఇప్పుడు వచ్చి చెయ్యాలని ఉందా? మేధావి అన్నమాట. దీనులమైన మనం ఎంత ధన్యులం, పామరులమైన మనం ఎంత ధన్యులం. దేవుని మాట నమ్మి విధేయత చూపిస్తాం. జంతువులు విన్నాయి, పశువులు విన్నాయి, నోరు లేని విన్నాయి, అన్ని దేవుని మాట ప్రకారంగా ఓడలు వచ్చి కూర్చున్నాయి. మేధావులైన మనుషులు మాత్రం గమ్మునున్నారు. తలుపులు చేసిన కార్పెంటర్ అనుకుంటున్నాడు, తలుపులు నేనే కదంటారు పెట్టింది. వానకత్తి పెద్దకు వచ్చినప్పుడు ఓడ కొడితే తప్పని అందులోకి దూకొచ్చు ప్లాన్ వేసుకొని ఉన్నాడు. వర్షం ప్రారంభమైంది, పైనుంచి చినుకులు పడుతుంటే ఆశ్చర్యంగా చూస్తున్నాయి. ఎవరే పడతానే ఉంది నిజంగానే. ఆ నోవహు ముసలోడు చెప్పింది నిజమేనే అనుకుంటున్నా. ముసలోడు చెప్పింది అదే. ఎవరు చెప్పింది? దేవుడు చెప్పింది. ముసలోడు చెబితే జరగదు అది. దేవుడు చెప్పాడు కాబట్టి జరుగుతుంది. దేవుని మాట తీసివేయడానికి వీలు లేదు. ప్రియమైన వర్లరా, వర్షం ఒక రోజు పడింది, రెండో రోజు పడింది, నీళ్లు పెరుగుతున్నాయి. ఆశ్చర్యంగా ఉంది వాళ్ళకి. దేవుడి వర్షం ప్రారంభం కాకముందే చేసిన పని తలుపు మూసాను. దేవుడు ఏం చేశాడు? తలుపు మూసేశాడు. నేను ఇందాకే చెప్పి ఒక మాట, దేవుడు తలుపు వేస్తే ఇంకా ఎప్పుడు తీయలేడు. దేవుడు తలుపు తీసి పెట్టుంటే ఎవడు వేయలేడు. భారతదేశంలో ఇంకా సువార్త ద్వారాలు తెరవబడి ఉన్నాయి. మూసేయాలని చాలా మంది ప్రయత్నం చేస్తున్నారు. దేవుడు తీసిపెట్టినంతసేపు అవి మూయవు, అవి మూయబడవు. ఒకవేళ దేవుడు క్లోజ్ చేస్తే ఏ మనుషుడు వాటిని ఓపెన్ చేయడానికి చేత కాదు. నోవహు, ఆయన భార్య, ఆయన 3 కుమారులు, 3 కోడళ్ళు ఓడలోకి ఎక్కారు. నోవహు, ఆయన భార్య, 3 కుమారులు, 3 కోడళ్ళు ఓడలో ప్రవేశించారు. ఎవరి మాట విని, దేవుని మాట విని, ఎవరి మాట నమ్మి, ఎవరి మాటకు విధేయత చూపించి, దేవుని మాటకు విధేయత చూపించి వారు ఓడలో ప్రవేశించారు. దేవుడు తలుపేసాడు. 40 దినాలు ప్రచండమైన వర్షం కురుస్తుంది. పీకల దాకా వచ్చినాక మనుషులు మునిగిపోయే టైంలో తమ బాతున్నారు. అరే తలుపు తీర ముసలుడా, నేనే ముద్దులన్నీ ప్రారంభంలో తెచ్చినోడిని. ఇంకా బంధుత్వాలు ఉంటాయి, రకరకాల చుట్టిరకాలు ఉంటాయిగా. బావా నన్ను మర్చిపోతే అంటే బావా నువ్వు, మావా నా సంగతి ఏంది మావా? ఏ మావ లేదు, తాత లేదు, బావ లేదు. దేవుని మాట నమ్మకపోతే ఇదేరా మీ గతి. దేవుని మాటకు విని లోపడకుండా, విశ్వసించకుండా, లోపల ప్రవేశించకపోతే నాశనమే. ఇందులో ఏం అనుమానం లేదు. 40 దినాల ప్రచండమైన వర్షంలో ఎత్తైన పర్వతాల మీద 15 మూరల ఎత్తు నీళ్లు పారాయి. పర్వతాలు మునిగితేనే మనం పోతాము. ఎవడన్నా తెలివి గల్లవాడు, హుషారైనవాడు కొండ ఎక్కాడు అనుకో, కొండ మీద 15 అడుగులు మనిషి అంత ఎత్తుతాడింది. 5 అడుగులు 6 అడుగులు, పెద్దోడైతే 7 అడుగులు. కొండ మీద 15 అడుగులు నీళ్లు పారినాయి. ఇంక బతుకుతాడు ఎవడన్నా? ఎవడు బతకడానికి వీలు లేదు. పక్షులు కూడా బతకడానికి వీలు లేకుండా పోయింది. ఆకాశంలో ఎగురుతూ ఉంటాయి కదా మామూలుగా, జనరల్గా. ఎన్ని రోజులు ఎగురుతాయి అంటే, ఎన్ని రోజులు ఎగురుతాయి? ఎగిరెగిరి నీళ్ళలో పడి చచ్చిపోయినాయి. భూమి మీద ప్రతి పురుగు, ప్రతి ప్రాణం, ప్రతి జీవి అన్నీ జల సమాధి అయిపోయినాయి. దేవుడు అద్భుతంగా వారిని రక్షించాడు, వారి కుటుంబాన్ని రక్షించాడు.
మాట విన్న జంతువులను కూడా రక్షించాడు. తర్వాత లోకం తయారైంది. ఇందులో మనం తెలుసుకోవాల్సిన ఒకే మాట, అదేమిటంటే దేవుని మాట విని, దేవుని మాట నమ్మి, దేవుని మాటకు లోబడితే బ్రతుకుతారు. ఇది స్తోత్రం. అందులో దేవుని మాట వినాలి, దేవుని మాట నమ్మాలి, దేవుని మాటకు లోబడాలి. అలా లోబడిన వారు బ్రతుకుతారు, రక్షించబడతారు. ఇప్పుడు చెప్పండి, విననోళ్ళు, లోబడని వారు, విధేయత చూపని వారు, వారు నశిస్తారు. ఇందులో ఏమి ఈ సూత్రంలో తిరుగులేనే లేదు. ఈ రాత్రి వేళ దేవుని మాట వినకపోయినా, పెడచెవిన పెట్టినా, దేవుని మాట గ్రహించకపోయినా, దేవుని మాటను నమ్మకపోయినా, లోబడకపోయినా నీకు రక్షణ దొరకదు. నీవు నష్టానికి, నాశనానికి మార్గంలో ఉన్నామని మర్చిపోవద్దు. ప్రియమైన వర్లరా, ఈ రాత్రి వేళ దేవుని యొక్క మాటలను మనం శ్రద్ధగా ఆలకించాలి. 3 సందర్భాలు చెబుతానన్నాను. ఇందులో రక్షించబడ్డ వాళ్ళు ఎవరంటే దేవుని మాట విన్నోళ్లే. బతికినోళ్ళు ఎవరంటే దేవుని మాటకు లోబడ్డ వాళ్ళే. నమ్మి లోబడి ఏం చేయమంటే ఆ పని చేస్తే వారు రక్షించబడ్డారు. ఇది మొదటి మాట. రెండవ మాట ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలు ప్రజలు బానిసత్వంగా ఉన్నారు. నిర్గమాకాండ గ్రంథం చూడండి, వచనం 12వ అధ్యాయం 23వ వచనం చదువుదాం. నిర్గమాకాండ గ్రంథం 12వ అధ్యాయం 23వ వచనం. యెహోవా ఐగుప్తీయులను హతము చేయుటకు దేశ సంచారము చేయుచు ద్వారబంధపు పైకమ్మి మీద 2 నిలువు కమ్ముల మీద ఉన్న రక్తాన్ని చూచి యెహోవా ఆ తలుపును దాటిపోవును. ఆ తలుపు దాటిపోతాడు. ఏ తలుపుకు, ఏ ద్వారబంధాలకు పైకమ్మి మీద, 2 నిలువు కమ్మిల మీద పస్కా బలి పశువు యొక్క రక్తము పూయబడలేదో ఆ ఇంట్లో ప్రవేశిస్తాడు. ఆ ఇంట్లో ఉన్న తొలిచూలి పిల్లలను సంహారం చేస్తాడు. ఇది ముందుగానే ప్రకటించబడింది. అక్కడ ఉన్నటువంటి దేవుని సేవకులు, మోషే భక్తుడు ఇశ్రాయేలు ప్రజలందరికీ చెప్పాడు. సంచారం చేస్తున్న దేవుని దూత, సంహారకుడైన దేవుని దూత, ఇక్కడ చెప్పిన మాట, దేవుడే సంచారం చేస్తున్నాడు. ఐగుప్తులో ఉన్నటువంటి రక్తపు గుర్తు లేని ఇళ్లల్లో చొరబడి ప్రథమ సంతానాన్ని, జ్యేష్ఠ సంతానాన్ని చంపివేస్తానన్నాడు. ఎవరైతే ఆ స్థానంలో గొర్రెపిల్లను వధించి గొర్రెపిల్ల రక్తము కుంచితో తీసుకొని ద్వారబంధానికి పైకమ్మికి, ద్వారబంధానికి 2 పక్కలున్న నిలువు కమ్మీలకు పూస్తారో, నిర్దోషమైన గొర్రెపిల్ల రక్తము నీ తలుపులకు పూయబడుతుందో ఆ ఇంటిలో మరణశిక్ష లేకుండా దేవుడు దాటిపోతాడు. ఈ మాట చెప్పాడు. ఈ మాట విన్న వాళ్ళు చెయ్యొద్దా? ఈ మాట విన్న వాళ్ళు అర్థం చేసుకోవద్దా? ఈ మాట విన్నవారు లోబడొద్దా? ఈ మాట విన్నవారు చెయ్యొద్దా? చెయ్యాలి. నమ్మిన వారు చేస్తారు, లోబడేవారు చేస్తారు, దేవుడు చెప్పిన మాటకు విలువిచ్చేవారు చేస్తారు. ఎవరైతే దేవుని మాటకు విలువివ్వరో, ఐగుప్తు దేశంలో ఉన్న ఏ కుటుంబం కూడా, ఐగుప్తీయుల కుటుంబాల్లో ఒక కుటుంబం కూడా, రాజు మొదలుకొని దాసుని వరకు ఎవ్వరు పస్కా పశువు వధించలేదు, రక్తము చిందించలేదు. ఆ రక్తము ద్వారబంధపు కమ్మీలకు పూయలేదు. విచ్చలవిడిగా బయట తిరుగుతున్నారు భయం లేకుండా. ఇశ్రాయేలు ప్రజలు మాత్రం జాగ్రత్తగా దేవుని మాట విన్నారు.
ఆ రాత్రి వేళ ఐగుప్తు దేశమంతటా ఘోష. తొలిచూలు పిల్లలందరినీ కూడా దేవాతి దేవుడు సంహరించేశాడు. రక్తపు గుర్తు కిందకు రాని వారందరూ సంహరించబడ్డారు. ప్రతి ఇంట్లో ఒకళ్ళు చచ్చిపోయారు అనుకోండి, ప్రతి ఇంట్లో ఉన్న జంతువుల్లో ఒక జంతువు చచ్చిపోయింది అనుకోండి, ప్రథమమైంది ఏది ఉందో అది అంతా చచ్చిపోయింది. రాజు ఇంట్లో పిల్లవాడు చచ్చిపోయాడు, సైన్యాధిపతి ఇంట్లో పిల్లవాడు చచ్చిపోయాడు, అధ్యక్షుల ఇళ్లలో చచ్చిపోయారు, సైనికుల ఇళ్లలో చచ్చిపోయారు, ధనవంతుల ఇళ్లలో చచ్చిపోయారు. దేవుని మాట విన్న ఒక పేదవాడి ఇంట్లో కూడా ఎవరు చచ్చిపోలా. కారణం ఏమిటంటే దేవుని మాట విని పస్కా పశువును వధించి రక్తము ద్వారబంధపు కమ్మీలకు పూసినందు చేత వారు బ్రతికారు, నమ్మారు, దేవుడు చేయమన్న పని చేశారు. నమ్మిన వారు, దేవుని మాట విని నమ్మి ఆ ప్రకారంగా జరిగించిన వారు బ్రతుకుతారు. మీరందరూ పందిట్లో ఉన్న వాళ్ళందరూ ఒకసారి చెయ్యండి, పైకి ఎత్తండి. ఉన్నారో ఇటను పోయారని నాకు అనుమానం వచ్చింది. ఏందో ఉన్నారా? ఏడే రైట్ ఉన్నారులే. నేను టైం అయిపోతుంది కదా, ఎటో ఒకటి వెళ్ళి ఉంటారు అనుకున్నా. అంటే నిద్రపోతారని. ఖచ్చితంగా ఇంక 15 నిమిషాలే ఉంది నా గడియారంలో. ఇంకొక మాట చెప్పి నేను ముగించాలి, త్వరపడి ముగించాలి. చాలా సంగతులు చెప్పాలి. వాస్తవానికి సమయాభావాన్ని బట్టి వర్తమానం కుదించుకొని అవసరమైన 3 మాటలే చెప్తున్నాను అన్నాను. ఓకేనా? ఎవరు రక్షించబడతారు? దేవుని మాట విని, దేవుని మాట గ్రహించి, దేవుని మాటకు లోబడి దేవుడు చేయమన్న పని చేసిన వారు రక్షించబడతారు. ఎవరైతే దేవుని పని, దేవుని మాట వినరో, నమ్మరో, చెయ్యరో వారందరూ సంహరించబడతారు. ఒక మాటలో చెప్పాలంటే నాశనం అయిపోతారు. అనొచ్చా మాట? సందకాడు ఏందన్నా మాట, నాశనం అయిపోతారు అనొచ్చా? ఈవినింగ్ టైంలో అన్నీరు చాలా మంది అన్న మధ్యాహ్నం పూట అందుకొని ఇప్పుడు వద్దులే అన్న నాశనం ఎందుకో అనుకుంటారు. అసలు సంధ్యాళాలు ఖచ్చితంగా చెప్పాలా. సంధ్య వేళ విని మారు మనసు పొంది ప్రభువుకు లోబడి నిత్య జీవం అనే అద్భుతమైన సంగతిని స్వతంత్రించుకోవాలా. అందుకే చెప్పాలా. ప్రియమైన వారలారా, ఆఖరి మాటగా మరొక మాట చెప్తున్నా. సంఖ్యాకాండ గ్రంథంలో ఇశ్రాయేలు ప్రజల యాత్రలో దేవుని మాటలకు వారు అడ్డం తిరిగారు, దేవుడి మీద తిరుగుబాటు చేశారు. ఎవరిళ్ళంటే దేవుని ప్రజలే. ఎవరిళ్ళంటే ఐగుప్తుల నుంచి విమోచించబడిన వారే. ఎవరు వీళ్ళంటే వాగ్దాన దేశానికి ప్రయాణమై అందరు సంచులు జరుపుకొని బయలుదేరిన వాళ్ళే. అందరూ దేవుని పిల్లలే. దేవుని పిల్లలని వారికి పేరు. దేవుడు వారిని విమోచించాడు ఐగుప్తు బానిసత్వము నుండి. ఈ గొర్రె పిల్ల వధించబడ్డు చేత ద్వారబంధపు కమ్మీలకు రక్తపు గుర్తులు పూయట ద్వారా ఆ దేశంలో మొత్తం ఘోష పుట్టి ఐగుప్తులందరూ చనిపోవటం వలన, తొలిచూలి పిల్లలంతా చనిపోవటం వలన రాజుగారికి అనిపించింది, ఎందుకురా ఈ ఇశ్రాయేలీలేడా, వీళ్ళ వలన మనకు నష్టం నాశనం తెప్పితే ఏమి లేదు, పండిరా మీరంతా అన్నాడు. ఆ దెబ్బతో బయలుదేరారు వీళ్ళంతా. పోయేటప్పుడు ఊరకు పోకుండా మోషే అన్నాడు, అందరి దగ్గర బంగారం అడిగి తీసుకుంటారా అన్నాడు. అమ్మ మేము ఆరాధన చేసుకుని మళ్ళీ బంగారం వెండి ఇండి బంగారం వేయండి అన్నారు. అసలు ఈ పేడ గుంపు పోతేనే మంచిదని ఉండ బంగారం అంతా ఇసిరేచ్చారంట వాళ్ళ మీద. సంచుల నిండా నింపుకున్నారు, బంగారం అంతా తీసుకున్నారు, బయలుదేరారు ప్రయాణమై. రేపటికి రొట్టెలు చేసుకుందామని ముద్దలు చేసి పెట్టారు, గోధుమ పిండి, అవి కూడా మూట కట్టుకున్నారు. తిరగళ్ళు, రోళ్ళు, అన్ని ఇంట్లో ఉన్న సామాగ్రి మొత్తం మూట కట్టుకొని ప్రయాణంలో బయలుదేరారు. తెచ్చుకొని అన్నీ అయిపోయినాయి, నడుస్తూ ఉన్నారు. లక్షల మంది జనం కదా, నడుస్తున్నారు, చిన్నగా నడుస్తున్నారు.
జాగ్రత్తగా నడిపిస్తున్నాడు మోషే. దేవుడు నడిపిస్తున్నాడు వారందరినీ. దేవుడు ఏం చెబితే మోసే అది చెప్తున్నాడు. ఏడాగమంటే ఏడు ఆగుతున్నారు, పదండి అంటే పోతున్నారు, ఏడు గుడారాలు వేసుకోండి అంటే వేసుకుంటున్నారు. సంఖ్యాకాండ గ్రంథం 9వ అధ్యాయంలో భలే మాటలు రాసినాయి చూడండి. సంఖ్యాకాండ గ్రంథం 9వ అధ్యాయంలో వారు దేవుని మాట విని ఎలా ప్రవర్తిస్తున్నారో మనం అర్థం చేసుకోగలుగుతాం. గమనించండి, 23వ వచనం. యెహోవా మాట చొప్పున వారు తమ గుడారములు వేసుకొనిరి. యెహోవా మాట చొప్పున వారు ప్రయాణము చేసిరి. మోషే ద్వారా యెహోవా చెప్పిన మాటను బట్టి యెహోవా ఆజ్ఞను అనుసరించి నడిచారు. గుడారాలు వేసుకున్న దేవుని మాటే, ప్రయాణం చేసినా దేవుని మాటే, ఆగాలన్నా దేవుని మాటే, ఏం చెయ్యాలన్న దేవుని మాటే. దేవుడు మోషే ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు అందించిన సందేశాల ద్వారా వారు యాత్ర నడుస్తూ ఉంది. మన క్రైస్తవ జీవితం, మన క్రైస్తవ యాత్ర, మన పరమకానాను యాత్ర దేని మీద ఆధారపడి ఉండాలి చెప్పండి? దేవుని మాట అనండి అందరూ పెద్దగానండి. దేవుని మాట పైన ఆధారపడి ఇశ్రాయేలు యాత్ర ఎలా కొనసాగిందో దేవుడు సంతోషపడుతున్నాడు. వెరీ గుడ్, నా మాట వింటున్నారు, వీళ్ళు నా మాట ప్రకారంగా నడుచుకుంటున్నారు, నేను చెప్పినట్టు గుడారాలు వేసుకుంటున్నారు, నేను చెప్పినట్టు ప్రయాణం చేస్తున్నారు, ఆగమంటే ఆగుతున్నారు. వారు క్రమం కూడా ఎలా నడుచుకుంటున్నారు, ప్రవర్తన ఎలాగుంది, తీరు ఎలాగుంది, రిలేషన్షిప్స్ ఎలాగున్నాయి, దేవుని మాట ప్రకారమే జరుగుతూ ఉన్నాయి. సంతోషమా కాదా? ఇప్పుడు ఇందాక చెప్పిన మాట చదవండి. 21వ అధ్యాయం 21:5 సంఖ్యాకాండ గ్రంథం 21వ అధ్యాయం 5వ వచనం. కాగా ప్రజలు దేవునికి మోషేకును విరోధముగా మాట్లాడి దేవునికి మోషేకు విరోధంగా మాట్లాడి ఈ అరణ్యంలో చచ్చుటకు దేవుడిని అంటున్నారు. ఈ అరణ్యంలో సావడానికి మమ్మల్ని తీసుకొచ్చిందే. మీటింగ్లు అంటే ఇదేనంటాయా? మీటింగ్లని మమ్మల్ని తెచ్చాడు చంపడానికా అనేవాళ్ళు లేరా? ఉంటారా లేరా? ఇటు సావటానికి అది బతకడానికి తెచ్చింది ఆడికి. దేవుని వాక్యం వింటే బతుకుతారని చెప్పలా? దేవుని వాక్యం వింటే బలపడతారని చెప్పలా? ఇక్కడ భోజనం చేసి పోవటానికి కాదు. భోజనం దేవుంది, రోజు తినే భోజనం, రోజు వాక్యం చెప్పేవాళ్ళు ఉన్నారు మీ దగ్గర. జీవవాక్యం, జీవాహారం, దేవుని వాక్యాన్ని నింపుకోవాలి, సమృద్ధిగా సేకరించుకోవాలి కదా. దేవుని మాట వినకుండా తిరుగుబాటు చేసి వాళ్ళు అంటున్నారు సావడానికి తెచ్చారా మమ్మల్ని ఎడకే? చదువయ్యా. ఐగుప్తులో నుండి మీరు మమ్మల్ని ఎందుకు రప్పించారు? ఇక్కడ ఆహారం లేదు, నీళ్లు లేవు, చవిసారములు లేని అన్నము మాకు. ఆకాశం నుంచి ఎందుకు కురుస్తుంది, పొద్దున్నే తినమంటున్నారు. అది కూడా ఏమైనా రుచి ఉందా? చేపలు అయితే ఎంత బాగుంటాయి, కీరకాయలు ఎంత బాగుంటాయి, ఉల్లిపాయలు ఎంత బాగుంటాయి. ఏందేందో కాయలు చెప్పిల్లా, చాలా కాయలు చెప్పారు. నేను పరిశీలనగా ఏమి కాయలు అబ్బాయి ఎన్నని ఆలోచించారు. అన్ని శోధియు వాసనయి, చండాలం. తిన్న తర్వాత పక్కనోడు కాడ కూర్చోటానికి ఉండవయ్యి. చిన్నుల్లిపాయలు నవ్విన తర్వాత పక్కనోడు ఏమంటే ఏం తిని వచ్చేవారు అనరా? పెద్దుల్లిపాయలు నంచుకొని మజ్జిగన్నం దాగి వచ్చిన తర్వాత ఏమంటారు? అని వాసన కొడుతుంది పోరా నాయన ఉల్లిపాయ నవ్వులు వచ్చినట్టు అనరా? వీళ్ళు తిన్నయన్నీ అయ్యే చేపల కూర తిన్నవాడు తింటూ ఉంటుంది, అంతే కదా. అవి తినొచ్చంట వీళ్ళు చెబుతున్నారు. ఐగుప్తులో ఉచితంగా మేము చేపలు తిన్నాం, ఉల్లిపాయలు తిన్నాం, కీరకాయలు తిన్నాం, దోసకాయలు తిన్నాం, ఆ కాయలు తిన్నాం, ఈ కాయలు తిన్నాం, ఊరకనే తిన్నాం అంటున్నారు. ఇప్పుడు ఏమన్నా టికెట్ పెట్టామని అమ్ముతున్నారేంది? ఏమన్నా ఏమండే అయ్యన్నా కనీసం మార్కెట్ ఆడించో పండించిన కాడించి తెచ్చుకోవాలి. ఐగుప్తులో అవి ఊరకెవడి చెయ్యాలి, మొగాలకే ఉచితే డబ్బులు పెట్టే తెచ్చుకున్నారు. మన్నా దేవుడు ఆకాశం నుంచి కురిపిస్తున్నాడు మంచులాగా, విచిత్రమైనటువంటి ఆహారం. హెబ్రీ భాషలో వాళ్ళు అనుకుంటున్నారు, అర్థం కాక ఏందిరా ఇది అన్నారంట.
ఏంది ఇది అనే మాటే మన్నా అంటే, ఇంకేం కాదు. మన్నా అంటే అదేదో ప్రత్యేకమైంది కాదు. ఏమిది అది అంట దాని మాట అర్థం. వాళ్ళకి తెలియలా. రుచికెట్లుంది? తేనె కలిపిన అపూపం వలె ఉంది. కొత్తగా దంచి తీసిన నూనెలాగుంది. అద్భుతమైన రుచి. దైవ గ్రంథం చెప్తుంది, దేవదూతలు పూజించే ఆహారం తింటా. ఏమంటున్నారు వీళ్ళు చూడండి. ఏమనాలి వీళ్ళని? పలావా? ఏం పలావురా అంటలు ఇప్పుడు అంటున్నారు. ఒకరోజు అన్నం మెతుకులు దొరక్క అల్లాడిపోయిన బ్యాచే ఈరోజు ఏమంటున్నారు? పలావా? ఏం పలావురా అంటున్నారు. ఎవడను చూసినోడు మామూలుగా చూసినోడు అంటాడు, ఎంత కొవ్వు పెట్టి ఉండరు వీళ్ళు. పలావు చూసి అంత తేలిగ్గా తీసేస్తున్నారు దాన్ని అనరా? అంటారు. ఇశ్రాయేలు ప్రజలు మన్నాను చూసి ఏమంటున్నారు తెలుసా? చవిచారము లేని అన్నం మాకెందుకయ్యా? ఐగుప్తులో ఉంటే కమ్మంగా ఇది ఇందాక చెప్పిన లిస్ట్ అంతా తిన్నాం, మేము ఊరకనే తిన్నాం అని గోలగోలు చేస్తున్నారు. గోలగోల చదువయ్యా, నీళ్లు లేవు, అన్నం లేవు, అసహ్యంగా ఉంది. అందుకు దేవుడు ప్రజలలోనికి తాపకర్మలైన సర్పములను ఓరక వణుక్కుంటున్నారు, సణుక్కుంటున్నారు, తిట్టుకుంటున్నారు, ఏదేదో అంటున్నారు, తిరుగుబాటు చేశారు మోసే మీద, దేవుని మీద. దేవుడు అన్నాడు, పాములారు ఏడున్నారో, మా వాళ్ళకి ఏమి లేదంట, మీరు అటు పోయి ఖర్చు చూసిరండి అన్నాడు. ఎవరికి చెప్పాడు? పాములకి చెప్పాడు. తాపకరమైన సర్పములు అంటే ఒక్కసారి కుడితే చాలు, కరిస్తే చాలు, ఇంకంతే, సర్దుకోవాల్సిందే. ఇందాక అన్న చెప్పాడు, మంటి కుండ, ఓటి కుండ, దుమ్ము ధూళి, సర్దుకోవటమే బూడిద, ఏముండదో. తాపకరమైన సర్పాలు పాళెములో ప్రవేశించి కనపడ్డవాడినల్లా కరుస్తున్నాయి. కరిచినోడల్లా చచ్చిపోయాడు. బాగుందా? అరే ఇందాకేందో అన్నం కావాలంటే, అయ్యా అన్నం వద్దే ఉంది, పాములు. నీళ్ళు ఏదో కావాలంటే అన్నారు అనుకో, అయ్యా మీకు దండం పెడితే ఈ నీళ్ళు వద్దు, ఏవద్దు, అన్నం వద్దు, కీరకాయలు వద్దు, దోసకాయలు వద్దయ్యా. ఈ సర్పాలు రాకుండా ఉంటే చాలయ్యా. మోసే దగ్గరకు వచ్చి ఏడుస్తున్నారు, గోల పెడుతున్నారు, అయ్యా పాములు చంపేస్తున్నాయి అందరినీ, ఇప్పటికే సగమంది చచ్చారయ్యా. అయ్యా ఏం చేయమంటావయ్యా? ఉండండి దేవుడిని అడిగితే ఏం చేయమంటాడు? అయ్యా ఉండనే లోపల చాలా మంది చేస్తుంటారు. ప్రార్థన చేశాడు మోసే, దేవా ఈ తాపకరమైన సర్పాలతో ప్రజలు చస్తున్నారయ్యా, కనికరించయ్యా, క్షమించయ్యా. తిరుగుబాటు చేసింది నిజమే, మీ మీద మాట్లాడిన మాట నిజమే, వ్యతిరేకించిన మాట నిజమే, కనికరించు ప్రభువా. ప్రార్థన చేయగా పాపం చేసిన మాట నిజమే నాయనా, నీకు విరోధంగా మాట్లాడి పాపం చేశారు. వేడుకున్నాడు పాపం ఈయన. మోసే వేడుకుంటే దేవుడు అన్నాడు, సర్పం లాంటి బొమ్మ ఒకటి చెయ్యి. అప్పటికప్పటికి సర్పం లాంటి బొమ్మ ఎంత టైం పట్టిందండి? ఇత్తడి సర్పం ఒకటి చెయ్యి అన్నాడు. శాపగ్రస్తమైన సర్పం, యోహాను సువార్తలో ఈ మాటలు ప్రస్తావించబడ్డాయి. అరణ్యములో సర్పము ఎలాగెత్తబడినో, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పర్వతం మీద శాపగ్రస్తమైన శిలువ మీద ఎత్తబడవలసి ఉన్నది. ఎంత ముందుగా దేవుడు ప్రణాళిక చెప్పి ప్రభు అలాగున శాపగ్రస్తమైన మరణాన్ని మన కొరకు పొందబోతున్నాడన్న సత్యం ముందుగానే తెలియజేశాడు. ప్రియులరా, మోషేకి చెప్పారు, పాము లాంటి బొమ్మ ఒకటి తయారు చేసి ఎత్తుగా పెట్టి పాము కరిచిన వాళ్ళందరూ నడు చూడమని చెప్పి అన్నారు. పాము కరిచినోడు గాయం చూసుకుంటాడా, పామును చూస్తాడా, ఎదురుకున్న బొమ్మను చూస్తాడా? ఏం చూస్తాడు మీరు చెప్పండి? గాయాన్ని చూసుకుంటాడు. ఇదేదో బాగానే కరిచిందిరా, కట్టుకడితే బాగుండే, యశం బాగుండా, కొరికితే బాగుండు, కోస్తే బాగుండు, ఈ కదా ఆలోచనలు వచ్చేది పాము కరిచిన వాళ్ళంతా. మోసే చెప్పాడు, ఇత్తడి సర్పం వైపు చూడండి, నిదానించి చూడండి. మళ్ళీ అది తొందర చూడటం కూడా కాదు. ఎట చూడాలా? నిదానించి చూడాలా. ఈ మాట చెబితే ఎవడు కన్నా నమ్మకం కలిగిద్దండి. ఊరక నిదానించి చూస్తే ఇసం దిగిపోద్ది అంటారు అన్నారు అనుకో, ఇది శపలం పెట్టిందా? మంచి మాట రా ఇది.
యేసు ప్రభు వైపు నిదానించి చూడు. కలువరి శిలువలో ప్రభువు నీ కొరకు కార్చిన రక్తధారలు చూడు. నీ విషం, నీ పాపం, నీ మరణం, నీ శాపం దిగిపోద్దంతే. నమ్మితే కదా ఈ మాట. ఈ మాట నమ్మిన వారు బ్రతికారు. మోసేకేమరా చెబుతుంటాళ్లే అనుకున్న వాళ్ళు ఆడ చచ్చారు. దేవుడు చెప్పిన మాట వినని వారు చచ్చిపోయారు. దేవుడు చెప్పిన మాట నమ్మని వారు చచ్చిపోయారు. ఊరక పైసకు చూసిన వాళ్ళు కూడా చచ్చిపోయారు. ఎటు చూడాలి? నిదానించి చూడాలి. ఈ రాత్రి వేళ టైం అయిపోయింది, నేను ముగిస్తున్నా. అనుకున్నటువంటి 9:30 అయిపోయింది. ఇంకా అంతకంటే ఎక్కువ మాట్లాడకూడదు. అర్థమైందా మీకు? నేను చెప్పిన 3 మాటల్లో ఒకటే మాట చెప్పా. ఇంతకే ఉదాహరణలు 3 చెప్పే, కానీ చెప్పింది మాత్రం ఒక మాటే. అదేమిటంటే, దేవుని మాట విని, దేవుని మాట నమ్మి, దేవుని మాటను అనుసరిస్తే బ్రతుకుతాం, రక్షించబడతాం, నిత్య జీవం. యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనం, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచిన వాడు నిత్య జీవం గలవాడు, నిత్య జీవం గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఈ రాత్రి వేళ మరణములో ఉన్నవారు, పాపములో ఉన్నవారు, నిత్య నరకానికి జోగాడేవారు, శాపము క్రింద ఉన్నవారు, ప్రభు అయిన యేసుక్రీస్తు మాట వినండి. ఆయన అన్నాడు, నేనే మార్గం, సత్యం, జీవం, నా ద్వారా తప్పితే తండ్రి వద్దకు ఎవడు రాలేడు, పోలేడు. నేనే మార్గం. ప్రభు చెప్తా ఉంటే ఆ మాట నమ్మబుద్ధి కాట్ల జనానికి, చాలామందికి. విచిత్రమైన మాటలు మాట్లాడి జనం తయారయ్యారు లోకంలో. ప్రభువేమో ప్రేమతోటి, జాలితోటి సువార్త ప్రకటన చేస్తూనే ఉన్నాడు. ఆదాము కాలం నుండి నేటి వరకు నశించే పాపాత్ముల యొక్క రక్షణ కోసమై దేవుని ప్రణాళిక ఎంత గొప్పది. ఈ రాత్రి వేళ నువ్వు నశించిపోవడం ఇష్టం లేదు, నువ్వు నిత్య నరకానికి వెళ్ళడం ఇష్టం లేదు, నువ్వు చచ్చిపోవడం ఇష్టం లేదు. ఆత్మ సంబంధమైన మరణం, 2వ మరణం, అగ్ని గంధకములతో మండే గుండం, దానిలో యుగాలు కాలిపోవాలని దేవుడు నిన్ను కోరుకోవడంలా నువ్వు బ్రతకాలని దేవునికి ఇష్టం. దుర్మార్గుడు మరణమునందుట వలన నాకు సంతోషం లేదు. యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయం 11వ వచనం. యెహెజ్కేలు గ్రంథం 33:11లో, దుర్మార్గుడు తన దుర్మార్గతలోనే ఉండి మరణించుట వలన నాకు సంతోషము లేదు. దుర్మార్గుడు తన దుర్మార్గత నుండి మరలి బ్రతుకుట వలన నాకు సంతోషం. నువ్వు బ్రతకాలని దేవునికి ఇష్టం. ఒక్క పాపి మారు మనసు పొందితే పరలోకములో దేవుని దూతల ఎదుట మిక్కిలి సంతోషం. ఈ రాత్రి వేళ నీ సృష్టికర్త అయిన నీ దేవుని స్మరణకు తెచ్చుకో. నీ రక్షణకర్త అయిన నీ దేవుడు కలువరి శిలువలో నీ కొరకు త్యాగం చేసి అమూల్యమైన తన రక్తధారలు చిందించిన ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకో. నీవు నశించిన నరకానికి వెళ్ళడం ఇష్టం లేదని జాలితో చేతులు చాచి ఎదురు చూస్తున్న తండ్రి వలె తప్పిపోయిన కుమారుని కొరకు ఎదురు చూస్తున్నాడు. ఈ రాత్రి వేళ నమ్మని వారు ఎవరైనా సరే, ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించయ్యా. ఒకే ఒక్క మాట, ఒకే ఒక మాట. ప్రభువా, తండ్రి, నేను పాపిని, నా పాపములు క్షమించి నీ కుమారునిగా నన్ను చేర్చుకో. తప్పిపోయాను, దూరమయ్యాను, పాపపు క్రియల్లో ఉన్నాను, దుర్వ్యాపారం చేశాను, ఆస్తి అంతా పోగొట్టుకున్నా, ఆరోగ్యం పోగొట్టుకున్నా, నా అన్నవారు ఎవరు లేకుండా పోయారు, నీవే నా దిక్కు, నేను మరలా వస్తున్నాను ప్రభువా, తండ్రి నన్ను చేర్చుకో. తండ్రి ప్రేమతోటి కౌగులించుకున్నాడు, హత్తుకున్నాడు, ముద్దు పెట్టుకున్నాడు, స్నానం చేయించమన్నాడు, నూతన వస్త్రాలు ధరింపజేశాడు, ఉంగరం పెట్టాడు, చెప్పులు తొడిగించాడు,
విందు చేయండి రా అన్నాడు. మేళతలాలు మోగించారు. ఎంత అద్భుతమైనటువంటి సంతోషం! కుమారుడు తిరిగి రాక కలిగిన సంతోషం చెప్పనలివి కానిది. ఈ రాత్రి వేళ నువ్వు నమ్ముకుంటే నిత్య జీవం నీకు దొరుకుతుంది, నిజమైన ఆనందం దొరుకుతుంది. పేతురు మొదటి అధ్యాయంలో చెప్పాడు, ఆత్మ రక్షణ విశ్వసించుట ద్వారా నీ విశ్వాసమునకు ఫలము ఆత్మరక్షణ పొందుచు శపన శక్యమును మహిమాయుక్తమునైన సంతోషము గలవారై ఆనందించుచు ఉన్నారు అన్నాడు. అందుచేత నీ హృదయంలో గొప్ప ఆనందం కలగాలంటే, తండ్రి అయిన దేవుడు సంతోషపడాలంటే, సమాధానం కలిగి నెమ్మది కలిగి ఈ లోకంలో నీవు జీవించాలంటే, మరణించిన తర్వాత ఓటి కొండగా మట్టి కొండగా కాకుండా మట్టి ఘటములలో మహిమైశ్వర్యమును నింపిన దేవుడు ఆయన. నమ్మితే ఎంత గొప్ప ధన్యత ఉందో చెప్పడానికి వీలు కాదు. ఈరోజు 16 మంది సోదరీలు సోదరులు బాప్తీసం తీసుకొని సంఘాలలో చేర్చబడ్డారు. ఎంత ధన్యులు! నమ్మని వాళ్ళు చాలామంది ఉన్నారు. మీటింగులు బాగానే జరుగుతున్నాయని చూసేవాళ్ళు వచ్చారు. అన్నం బాగా పెడుతున్నారు లేదా చూడటానికి వచ్చిన వాళ్ళు కొంతమంది, అసలు ఈ మీటింగ్ పోయిన వాళ్ళు ఏం చేస్తుంటారు చూద్దామని వచ్చిన వాళ్ళు కొంతమంది, రకరకాల బ్యాచ్ ఉంటారు. ఇవన్నీ మనకు తెలిసిందే, చూస్తూ ఉంటాం వాళ్ళని కూడా. దేవుడు ప్రేమతో వాళ్ళని కూడా పిలుస్తున్నాడు. అరే మీరు ఎందుకు వచ్చారో మాకు తెలుసులే కానీ నువ్వు నమ్ముకోరా నాయన, నరకానికి పోకుండా బతుకుతావు. ప్రభు ప్రేమతో చేతులు చాచి పిలుస్తూ ఉన్నాడు. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్తమైన వారలారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను, నిత్య జీవం ఇస్తాను, రక్షణ అనుగ్రహిస్తాను, శాశ్వత జీవం ఇస్తాను. ప్రభువుని నమ్ముకుని ధన్యులు కావాలని హృదయమారా మనవి చేస్తున్నాను. సార్ చచ్చిపోయేటప్పుడు నమ్ముకోవచ్చు కదా అనేవాళ్ళు కూడా ఉన్నారు. ఎవరున్నారు? ఏమా చెప్పండి బాబు, ముందు కూర్చున్న వాళ్ళు సేవకులు సహోదరులు యవనస్తులు చెప్పండి. ఎప్పుడు నమ్ముకోవచ్చు అనుకుంటారు కొంతమంది? ఎప్పుడు చచ్చిపోతా తెలుసా? ఎవడికి తెలుసు ఎప్పుడు చచ్చిపోతాం? ఇందాక అన్న చెబుతున్నాడు 5 గంటలప్పుడు బాగా మాట్లాడి ఇంటికి పోయాడంట, ఒకటే మోషన్స్ అయినంట, హాస్పిటల్ పడి చచ్చిపోయాడంట. ఎంత టైం పట్టిందండి? ఇంక వీళ్ళు నయం కదా, కాసేపు ఆసుపత్రి కనపోయారు. మా ఊర్లో మందిరం పక్కనే ఒక యవనస్తుడు నా దగ్గర చదువుకున్నవాడే, డిగ్రీ గ్రాడ్యుయేట్, వివాహం అయింది, పిల్లలు ఉన్నారు, ఏదో ప్రైవేట్గా పని చేసుకుంటున్నాడు. ఉదయాన్నే లేచి స్నానం చేశాడు, టిఫిన్ చేశాడు, చైర్లో అటు ఎదురు కూర్చున్నాడు. నేను మళ్ళీ ఇప్పుడే వస్తాను, బయటికి వెళ్ళి వస్తాను అన్నాడు. ఆమె ఇంట్లోకి పోయేదో పని చేసుకుంటుంది, అట్టనే ఏలబడిపోయి చచ్చిపోయాడు. బయటకు వచ్చి ఏందండి రెడీ అయి కూర్చున్నారు పోరే అందామె. ఇంకా పోయేది ఆడికి అసలే పోయాడు. బయటికి పోవాల్సిన అవసరం లేకుండా ప్రాణమే పోయింది. ఎంతసేపట్లో చచ్చిపోతాం? ఆమె ఏడుస్తుంది విచిత్రంగా. భార్య, అయ్యా ఏమొక్క మాటన చెప్పకుండా పోతివే, డబ్బులు ఏడుంటే చెప్పకపోతివా, ఏదైనా నోట్లు బోట్లు ఉంటే చెప్పకపోతివా, పిల్లల సంగతి ఏం చేద్దాం చెప్పకపోతే, కొడుకు పెళ్లి చేయలేదా, ఇంకా ఏమి విషయాలు చెప్పకుండా పోయావయ్యా అని చెప్పిపోయిందాకా ఉంటారట. మానవుడికి తెలియడం అలా శాశ్వతం అనుకుంటున్నాడు ఈ లోకం. ఏ క్షణమో ఏ గడియో మరణం నీ మీదకి వస్తుంది, జాగ్రత్త. ప్రభువు నమ్ముకున్న మాకు ఏ భయమే లేదు. ఒకరోజు గరినిపూడి అనే ఊరిలో వాక్యం చెబుతా నేను, దేవుడు ఇప్పుడు రమ్మంటే ప్రసంగం చేస్తూ ఏడైపడి చచ్చిపోతా అన్నా. అనవు పోయినసారి మీటింగ్లో ఒకటి చచ్చిపోయాడు అట్నే అన్నారు. ఆడున్న సేవకుడంట, అంతకుముందు జరిగిన మీటింగుల్లో ఆయన అట్నే పెద్దగా అరిచి వాక్యం చెబుతా ఆంతను పడిపోయి ఆడే డయాస్ మీదనే చచ్చిపోయాడంట. అంతే. ప్రసంగం అయిపోయిందాకా ఉంటామని లెక్క ఏమైనా ఉందా? ప్రయాణం చేసిందాకా ఉంటామని లెక్క ఉందా? తెల్లారిద్దనే లెక్క ఏమైనా ఉందా? నీకేమైనా తెలుసా? బతికుండగానే, నీ ఊపిరుండగానే, ఈ రాత్రే, నేడే అనుకూలమైన సమయం, నేడే రక్షణ దినం, ఇదే
అనుకూలమైన సమయం. రక్షించబడకుండా వాయిదా వేసుకోవద్దు, కాలయాపన చేయవద్దు, దేవుడిని ఇచ్చిన సమయాన్ని దుర్వినియోగం చేసుకోవద్దు. అంత అయిపోయిన తర్వాత ఏమి చేయడానికి ఉండదు. కొండ పగిలిపోయిన తర్వాత అతికించడానికి కుదరదు. ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకోండి. నీ జీవితంలో గమ్యంబు ఏదో ఒకసారి యోచించవా. ఈనాడే నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయ మార్పించవా. ఈనాడే నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయ మార్పించవా. ఈ రాత్రి వేళ ప్రభు దేవుడు రకరకాలుగా అనేకమైన సందర్భాలు జ్ఞాపకం చేస్తూ చేతులు చాచి పిలుస్తూ ఉన్నాడు. నువ్వు నశించిపోవడం దేవునికి ఇష్టం లేదని. ఇంతవరకు యేసు ప్రభువును నమ్ముకోకుండా, తీర్మానం చేయకుండా, దేవుని బిడ్డలుగా కాకుండా నిత్య నరకానికి, మరణానికి పాత్రులుగా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా ఈ రాత్రి వేళ, చిన్నవారైనా పెద్దవారైనా, తెలిసిన వారైనా తెలియని వారైనా, దయచేసి ప్రభువును నమ్ముకోండి. ఈ సమయంలో ఎవరు లేచి అటు ఇటు తిరగబాకండి. ఒక్క 2 నిమిషాలు మౌనంగా కూర్చోండి. ఎక్కడ వాళ్ళు అక్కడ. బాబు కూర్చో, ప్లీజ్ సిట్ డౌన్. అందరు కళ్ళు మూసుకోండి, ప్రార్థనలో ఉండండి. నమ్మిన వారందరూ ఆత్మల కొరకే ప్రార్థన చేయండి. ప్రభువా, ఒక్క ఆత్మనైనా నీ సన్నిధికి పిలువునైనా. కఠినాత్ములైనటువంటి మనుషులున్నారు, వారి హృదయాలు వాక్యమనే శుద్ధితో బద్దలు చేయి ప్రభువా. ఎన్నిసార్లు గద్దించినా విననొలని వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనం అవుతాడని వాక్యం చెప్తా ఉంది. ఈ రాత్రి వేళ ప్రభువు నీకు ఇచ్చిన సదావకాశం, ఈ మంచి సమయాన్ని సద్వినియోగం చేసుకుని ప్రభువుని రక్షకునిగా మీరు అంగీకరించాలని హృదయమార కోరుతున్నాను. రేపు మనది కాదు, మన ఆయుష్కాలం చాలా స్వల్పమైంది. బ్రతికి ఉండగానే ప్రభువుని నమ్ముకోవాలని ప్రేమతో మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఎవరైనా ఈ రాత్రి వేళ యేసు ప్రభువును రక్షకునిగా హృదయంలో స్వీకరించి ఆయన బిడ్డలుగా మార్చబడాలని కోరిక మీకుంటే, విషయాలు మీకేం అర్థం కాకపోయినా పర్వాలేదు, దేవుని మాటకు లోబడాలన్న హృదయం ఉంటే చాలు, ఆయన మాట విని ప్రభువును చేర్చుకుంటే చాలు. చిన్న ప్రార్థన మీ హృదయాల్లో చేసుకోండి. చిన్న మాట. నమ్మని వారు, నేటి వరకు ప్రభువుని ఎరగని వారు చిన్న మాట ప్రార్థన చేయండి. యేసు ప్రభువా, నేను పాపిని, ఇప్పుడే మరణిస్తే నరకమే, కానీ ప్రేమ కలిగిన దేవుడివై నాకు అవకాశం ఇచ్చావు. నేను నమ్ముకుంటాను ప్రభువా, ఈ రాత్రి నీ బిడ్డగా మార్చబడతాను, నిత్య జీవానికి వారసుని అవుతాను. నన్ను రక్షించు నాయనా, నా పాపములను క్షమించు ప్రభువా, నీ మాటకు లోబడతాను ప్రభువా అని ఎవరైతే ప్రభు సాన్నిధ్యంలో ప్రార్థన చేస్తారో అటువంటి వారిని ప్రభు స్వీకరించి కుమారునిగా, కుమార్తెగా నిన్ను స్వీకరిస్తాడు. ఈ రాత్రి వేళ గొప్ప ధన్యత నీకు కలుగుతుంది. ప్రియమైన వారలరా, ఈ రాత్రి వేళ ప్రభు మాట చెప్తూ ఉండగా ఆ మాటకు మీరు లోబడాలని ప్రేమతో మీకు తెలియజేస్తూ, ఎవరైనా తీర్మానం చేసుకోవాలనుకున్న వారు మీరున్న స్థలంలో ఉన్న చోటే తల్ల వంచి కళ్ళు మూసుకొని ఉండగానే మీ కుడి చేయి అలా పైకెత్తి చూపించండి. మీకోసం ప్రార్థన చేస్తాను. నమ్మిన వారు, బాప్తిసం తీసుకున్నవారు అక్కర్లేదు, క్రొత్తగా ప్రభువును తీర్మానం చేసుకునేవారు, మంచిదమ్మా, దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఇంకా ఎవరైనా దూరంగా ఉన్నవారు గమనించండి. సహోదరులు ఎవరో చేతులెత్తారు, అక్కడ ఉన్నటువంటి దేవుని సేవకులు గమనించండి. ఒకసారి ఆ చేతులెత్తిన వారు లేచి నిలబడితే మీకోసం ప్రార్థన చేస్తాను. దూరంగా ఉన్నారు, సమాజం ఎక్కువగా ఉంది కనుక నిలబడండి, మీకోసం ప్రార్థన చేస్తాను. వెనక ఉన్నవారు, ముందున్నవారు ఎవరైనా కూడా ప్రభువును తీర్మానం చేసుకోవడానికి ఇష్టపడినటువంటి వారు
దయచేసి మీరున్న చోట లేచి నిలబడండి. మీకోసం ప్రార్థన చేస్తున్నాను. ఈ ప్రార్థన అయిపోయిన తర్వాత ఒకవేళ మీరు ముందు నిలబడకపోయినా, చేతులు ఎత్తకపోయినా, మీటింగ్ అయిపోయిన తర్వాత మేము ఇక్కడే కూర్చొని ఉంటాం. దయచేసి మీరు ముందుకు రండి, మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాం. ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాను. దయచేసి అందరూ తలలో వంచండి. ప్రేమ కలిగిన ప్రభువా, మీకు వందనాలు. కొంతమంది సోదరులు, కొంతమంది సోదరీలు ఈ రాత్రి వేళ మీ వర్తమానాలు విని హృదయంలో కదిలించబడిన వారై, సిలువ వైపు చూసి మీ మాట విని లోబడి విశ్వసించి నిత్య జీవం పొందడం కోసమై, మేలు పొందడం కోసమై తీర్మానం చేసుకోవడానికి వారు నిలిచారు. వారిని మీరు ఎరిగి ఉన్నారు, మీరు చూస్తున్నారు ప్రభువా. వారి పేర్లు మాకు తెలియవు కానీ మీకు తెలుసు. వారి హృదయ ఆలోచన మీరు ఎరుగుదురు కానీ మాకు తెలియదు. వారి హృదయంలో చేసుకున్నటువంటి తీర్మానం ఏమిటో స్థిరపరిచి నిత్య జీవానికి వారసులుగా చేసి జీవగ్రంథములో వారి పేర్లు వ్రాసుకోవలసిందిగా మీ సన్నిధానములో మనవి చేసుకుంటున్నాము. ప్రియ తండ్రి, మీకు వందనాలు. 3 దినాల కూడికలను చక్కగా జరిగించారు. మీ దాసులను ఆత్మపూర్ణులుగా చేశారు. దివ్యమైన సందేశాల చేత మా హృదయాలు తృప్తిపరిచారు. రేపటి ప్రభు దినం ఆరాధన ఉన్నది. ఇందులో కూడా మేమందరం పాల్గొని మిమ్మల్ని ఘనపరిచి మహిమపరచగలిగినటువంటి గొప్ప ధన్యత, భాగ్యం మీరు మాకు అందిస్తారని కోరుకుంటూ ఈ రాత్రి సభను ముగిస్తూ ఉండగా ఎవరైతే తీర్మానం చేసుకోలేదో, హృదయాలు కఠినపరుచుకున్నారో వారి హృదయాల్లో ఆలోచన పుట్టించండి. మరణించక ముందే నేను ప్రభువుని నమ్ముకోవాలన్న ఒక తీర్మానానికి రావడానికి వారిని కదిలించండి. సిలువ వైపు వారి దృష్టి మరల్చబడినట్టుగా సహాయం చేయండి. స్థానిక సంఘాన్ని చేరువచ్చిన ప్రజలందరినీ కూడా మీరు దీవించాలని ప్రాణప్రియుడు, రక్షకుడు యేసుక్రీస్తు వారి శక్తిగల, జీవంగల, శ్రేష్టమైన నామములో ప్రార్థించి వినయలమై వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. నిలబడిన వారు చాలా సంతోషం. కూర్చోండమ్మా బాబు, కూర్చోండి. అక్కడ ఎవరైనా సేవకులు గమనిస్తే నిలబడిన వారి పేర్లు మాకు కానీ రాసిస్తే వారి కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాం. స్థానిక సంఘ ప్రియులు కూడా వారి కొరకు ప్రార్థన చేస్తారు. మంచిది. దేవుని యొక్క అద్భుతమైనటువంటి కార్యంలో భాగంగా మరి ఈ రాత్రి దేవుని మాటలు ఏ హృదయంలో పనిచేసినాయో ఆ హృదయాలు ధన్యకరమైనవి. ఇంత ఖర్చు దేవుడు వారి కొరకు ఏర్పాటు చేశాడని నమ్ముతూ ఉన్నాం. వారిని బట్టి మనం ప్రార్థన చేద్దాం. మంచి వర్తమానాలు అందించిన మరి జోసఫ్ గారికి, అలాగే ఐజకన్ గారికి సంఘాల పక్షంగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. కూడిక ముగించబడింది. చిన్న ప్రార్థన చేసుకున్నాం, చివరి ముగింపు ప్రార్థన. దానికి ముందుగా గమనించండి, రేపు 9:30కు కూడిక అంటే ఆరాధన ప్రారంభించబడుతుంది. కానీ అందరూ కూడా 9 గంటలకల్లా సిద్ధం కావాలి. మీరందరికీ కూడా నీరు 5 గంటలకల్లా